11,000 కోట్లు అమరావతి నిర్మాణానికి సంబంధించి హడ్కో రిలీజ్ చేసింది అంటున్నారు. వాస్తవమేనా? ఇక అమరావతి పనులు ఇక శరవేగంగా చకచకా ముందుకు జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పాసిబిలిటీస్ ఏమంటారు? అమరావతి పనులు బాగా జరుగుతాయి. ఎంత బాగా జరుగుతాయి అనేది వేరే సంగతి. ఎందుకు జరుగుతాయి? ప్రభుత్వం మోటివ్ అది కదా. ప్రభుత్వం అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, ఇది కదా స్లోగను. మరి ప్రభుత్వం అంటే ఎవరు చెప్పింది? ప్రభుత్వ స్లోగన్, ప్రజల స్లోగన్ కాదు. ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అంటేనే అమరావతి అన్నప్పుడు అమరావతిలో పనులు చెప్పినట్టుంటాయి. ఖచ్చితంగా అమరావతిలో ఎంతో కొంత పనులు వేగం పుంజుకుంటాయి. దానికి ప్రపంచ బ్యాంక్ ఇవ్వబోయే 15,000 కోట్లు, నాబార్డ్ ఇవ్వబోయే 12,000 కోట్లు తోడ్పాటునిస్తాయి. నో డౌట్ ఎట్ ఆల్. కానీ 12,000 కోట్లు ఇచ్చేయట్లేదు. 12,000 కోట్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇంకా ప్రాజెక్ట్ రిపోర్ట్లు అవి 12,000 కోట్లు అడిగిన తర్వాత తీరు. ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇస్తుంది, 3-4 దఫాలుగా ఇస్తుంది. ఒకరోజు ఈదు 30 ఏళ్ళకి తీర్చాలి. వీళ్ళు కూడా అంతే, అప్పే. నాబార్డు ఇస్తుందంటే మళ్ళీ పొరపాటుని ఇస్తుందంటే అది వేరే అర్థం తీసుకోవద్దండి, అది డప్పే. నాబార్డుది అప్పే, ప్రపంచ బ్యాంక్ది అప్పే. మళ్ళీ కట్టాలి మనం 20 ఏళ్ళు 30 ఏళ్ళు వడ్డీతో సహా కట్టాలి. ప్రపంచ బ్యాంక్ అయితే డాలర్ రూపంలో కట్టాలి. అది ఇంకా ప్రమాదం. ఎందుకంటే ఈ రోజు డాలర్ విలువ 86 రూపాయల 49 పైసలు ఎంత ఉంది. రేపు 100 రూపాయలు అయిందనుకో 100 రూపాయలు కట్టాలి. డాలర్కే కట్టాలి, మనం 1 రూపాయి పెరుగుతుంది. కాబట్టి అప్పు తీసుకొచ్చి చేస్తారు. ఖచ్చితంగా అమరావతి పనులు వేగమవుతాయి. అమరావతిలో ప్రాథమిక అవస్థలు కల్పిస్తారు, కొన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ వాళ్ళు చెప్పిన నవనగరాలు, వాళ్ళు చెప్పినటువంటి అద్భుతాలు అయితే జరగవు. సరే, మరొక అంశం, ఏదైతే తిరుపతి తొక్కిసలాట ఘటన ఉందో దానికి సంబంధించి ఒక రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించిన గల కారణాలు ఇప్పటికే తెర మీదకి వచ్చాయి. చైర్మన్కి సంబంధించి కావచ్చు, ఈఓకి సంబంధించి ఒక క్షమాపణ చెప్పారు, ఊరుకున్నారు. ఎటువంటి న్యాయం జరగాలంటారు? ఖచ్చితంగా గోదావరి పుస్తకాలపైన వేసినట్టుగా ఇదైతే ఉండదు. న్యాయ విచారణ స్వాగతించాల్సిందే. న్యాయ విచారణలో ఇంకొంచెం లోతుకి వెళ్లాల్సి ఉంది. లోతు అంటే ఆడేం అద్భుతాలు జరగలేదు, ఘోరాలు నేరాలు కాదు. 6 మంది చనిపోవడం అనేది ఒక పాయింటే తప్ప కింద స్థాయిలో జరిగినటువంటి పొరపాటు, పై స్థాయిలో ఒక పొరపాటు కారణం ఇవి జరిగింది. ఆ పొరపాటు ఏంటి? ఎక్కడ మిస్ ఆపరేషన్ జరిగింది, ఆ మిస్ ఆపరేషన్ కారణం వ్యవస్థ అంతా కారణం కాదు. డెసిషన్ తీసుకోవడంలో జరిగిన లోపాలు, ఇంప్లిమెంటేషన్ జరిగింది, ఎక్కడో ఒకసారి మిస్ఫైర్ జరిగిపోయింది, జరగకూడదు జరిగింది. దాని ఫలితం 6 నిండు ప్రాణాలు పోయినాయి. టీటీడీకి ఎప్పుడు లేని మచ్చ వచ్చింది, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి 2 ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు, ఒక ఐఏఎస్ ని బదిలీ చేశారు, ఇది గ్రూప్ 1 ఆఫీస్ సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఇంత నేను ఇప్పుడు ఏ విషయంలో నేను జరగల. దీని ఎందుకు జరిగింది? గోదావరి పుస్తకాలు 20 మంది 30 మంది చనిపోయినా కూడా ఇలాంటి డెసిషన్ జరగల. కారణం ఏంటంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉంది. ఎందుకంటే టీటీడీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ కాబట్టి యాక్షన్లోకి వెళ్ళారు. ఖచ్చితంగా ఈ జ్యుడిషియల్ కమిటీలో కూడా కొన్ని నిర్ధారణకు వస్తారు. ఖచ్చితంగా ఏకసభ్య కమిషన్ అంటే మనం ఏం కోరుకోవాలంటే తొందరగా విచారణ పూర్తి చేయాలి, తొందరగా కేబినెట్ దాన్ని చర్చించి ఫర్దర్ ఫుల్ ఏది కరెక్ట్, ఎక్కడ మిస్ఫైర్ జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఏ స్థాయిలో జరిగినా కూడా, కింది స్థాయిలో జరిగినా పై స్థాయిలో జరిగినా. అట్ ద సేమ్ టైం ఎవరిని రక్షించే ప్రయత్నం చేయకూడదు, మీనమేషాలు లెక్కించకూడదు. ఎవరు తప్పు, అటెండర్ తప్పు చేసినా, ఐఏఎస్ తప్పు చేసినా, అలాంటి స్వభావం రావాలంటే విచారణ జరగాల్సిన అవసరం ఉంది. జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వం వెనక్కపోదు, వేగ్గా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ కమిటెడ్. 2 ఐఏఎస్ ఒకరిని ట్రాన్స్ఫర్ చేసి, 2 ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేసి, 2 సస్పెండ్ చేసి, ఈఓకి ఇతరులకు కూడా చైర్మన్ కి మధ్య గ్యాప్ ఉందని ముఖ్యమంత్రి గారే మాట్లాడి ఇన్ని జరిగాయి. కాబట్టి ఇది వేగ్గా ఉండదు, ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు ఉంటాయని అనుకుంటున్నాను. సార్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ గట్టిగానే పట్టుబడుతున్నారు. ఆ టైంలో జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా మా వ్యక్తి ఇక ముఖ్యమంత్రి కాకూడదా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో రేసులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అంటూ మనం వాదోపవాదాలు కావచ్చు, అంటే బహిర్గతంగా పైకి వినిపించలేదు కానీ చేప కింద నీరులో ఎవరికి సంబంధించిన వాదనలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉన్నారు. ఈ టైంలో ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ముఖ్య నేతల్లో లోకేష్ గారిని లోక నాయకుడిగా చూస్తున్నారట. చాలా పరిణితి చెందిన వ్యక్తిగా లోకేష్ గారు మారిపోయారు, రాజకీయాల్ని కంప్లీట్గా ఓన్ చేసేసుకున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ముఖ్యమంత్రి స్థానంలో మనం నారా లోకేష్ గారిని చూడొచ్చు, ఈయనే లోకనాయకుడు అన్నట్టు అభివర్ణించుకుంటున్నారట. మీరేం చెప్తారు? మీకేమనిపిస్తుంది? లోకేష్ గారు 2 యాంగిల్. ఒకటి ఇన్ ద పార్టీలో
ఆయన సభ్యత్వం పార్టీ యాంగిల్లో బాగా చేస్తున్నాడని పేరే వింటున్నాం. కానీ పబ్లిక్ వచ్చేసరికి ఆయన అంత ఎక్స్పోజ్ కావట్లేదు, కొంచెం బలహీనంగానే ఎక్స్పోజ్ అయ్యాడు. కాబట్టి పబ్లిక్ గా బలహీనంగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏం చేయాలి? రావడం సీఎం చంద్రబాబు నాయుడు కొడుకుగా వచ్చేసి ఉంటే అది వేరు. అట్లా రానప్పుడు ఏదో ఒక స్పేస్ లో కూర్చొని తన ఏంటో తను ప్రూవ్ చేసుకోవాలి. పార్టీ ఆఫీస్ లో ఉన్నాడు కాబట్టి సభ్యత్వం అవి ఇవి చేసి తను స్ట్రెంత్ ఉన్న లీడర్ గా పార్టీలో గుర్తింపు బట్టి ప్రైవేట్ పబ్లిక్ లైఫ్ లో కుదరదు. పబ్లిక్ లో ఇంకో పేస్ ఉంటుంది. ఆ పేస్ లో ఇంకా ఆయన ఎదగలేదు. ఎదుగుతాడని వాళ్ళ నమ్మకం. దానివల్ల ముఖ్యమంత్రి చేస్తే ఆ సీట్లో కూర్చుంటే తన సత్తా ప్రపంచానికి తెలుస్తుందని వాళ్ళ విశ్వాసం కావచ్చు. అంతవరకు మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమీ చేతగానోడైతే ఈ స్థాయికి రాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కొడుకు తెలుగుదేశం పార్టీ ఉండడం అనేది దానికి ప్రైమరీ కావచ్చు, కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయన కెపాసిటీ ఉంటుంది, లేకుండా ఉండే అవకాశం లేదు. అయితే ఈ లోక నాయకుడు అది ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఆయన నాయకుడే కాలేదు, అప్పుడే లోక నాయకుడు అంటే ఎట్లా? కానీ దీని ఏమవుతుందంటే వాళ్ళు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు, కానీ లోకేష్ గారు కూడా అది మంచిది కాదు. ఇట్లా వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మీ లోకానికి ప్రకృతిలో 3 లోకాలు ఉంటాయి: భూలోకం, స్వర్గలోకం, పాతాళ లోకం. మధ్యలో ఈ లోకం ఏంటి? అంటే ఏ మీడియా ఛానల్ వాళ్ళది ఒక లోకం, ఆ మీడియాది ఒక లోకం. ఆ లోకానికి ఆయన నాయకుడిగా మీరు తీర్చిదలుచుకుంటే ఏమైనా అర్థం ఉందా? ఎందుకంటే లోకేష్ గారు ఇట్లాంటి వాటిని దూరం పెట్టాలి. ఇది ఆయనకి నష్టం. ఇంతకుముందు చెప్పాను కదా, ఏబి వెంకటేశ్వరరావు ఎట్టయితే ఎవరినో తిట్టం పోయి మీకు నష్టం చేసినాడో ఇండైరెక్ట్ గా, ఈ రోజు లోకనాయకుడు ఇట్లాంటి కీర్తించడం ద్వారా దీన్ని ఖచ్చితంగా లోకేష్ గారే చేయిస్తున్నాడు అనుకుంటారు ఎవరైనా. లోకేష్ గారు చెప్పున్నాడు, క్వశ్చన్ లేదు, ఆయనకు అవసరం కూడా లేదు. వీళ్ళు భజన చేయడం, ఈ ప్రోత్సాహాలు మేము లోకేష్ కోసం చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ చేస్తున్నది వాళ్ళ కోసం. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళని, కాబోయే ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉన్న వాళ్ళని పొగిడే వాళ్ళందరూ 90% వాళ్ళ ప్రయోజనాల కోసం ఆయన పొగడుతూ ఉంటారు. కానీ చాలా మంది పెద్ద నాయకులు మమ్మల్నే పొగడుతున్నాడు మోసపోతూ ఉంటారు. కాబట్టి ఈ లోకనాయకుడి యొక్క పొగడ్తలకి లోకేష్ గారు మోసపోతే లోకనాయకుడు కాలేడు. ఈ లోకనాయకుడిని ప్రోత్సహించే వాళ్ళు, ఈ భజన చేసే వాళ్ళకి దూరంగా ఉంటే మేబీ కావచ్చు భవిష్యత్తులో. ఆయన అది చాలా టైం ఉంది. లోకనాయకుడు అనేది ఒక ఎండ్ ఆఫ్ ద డే అవుతాడు. కాబట్టి వాళ్ళ ఆయన స్థాయి వచ్చినప్పుడు అవుతాడు. అప్పుడు కావాలంటే ఫస్ట్ దీన్ని ఆపేవాళ్ళు, లేకపోతే వాటికి దూరంగా ఉండాలి. కానీ లోకనాయకుడు ఆయన కాదలుచుకుంటే వీళ్ళు చెప్పే లోకనాయకుడు కాకుండా ఆయన ఎదగాలి, ఈయన దూరంగా ఉండాలి. ఈ లోకంలో లోకనాయకుడు అయిపోతే వాళ్ళ పనులు జరుగుతాయి, మీరు నష్టపోతారు.